ఈరోజు ఎందుకంటే మనం ఒక మంచి పాలసీస్ ఇచ్చాం, ప్రపంచంలో ఉన్నటువంటి పాలసీలన్నీ కూడా స్టడీ చేసి ముఖ్యమంత్రి గారు ఒక బెస్ట్ పాలసీ ఇవ్వడం వల్ల దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రానికి రానటువంటి ఇన్వెస్ట్మెంట్లు మన రాష్ట్రానికి వచ్చినాయి. ఇవాళ ఈ గ్రౌండ్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి. మా లక్ష్యం 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. 20 లక్షల మంది యువతకి ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు తీసుకురావడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదా? ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదా? ఇవాళ దీని అన్నిటికీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కేవలం అతను రాజకీయ కోణంలోనే ఆలోచిస్తున్నాడు తప్ప, గతంలో చూసాం తెలంగాణలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమాలని రాజశేఖర రెడ్డి గారు కొనసాగించారు. రాజశేఖర రెడ్డి గారి తర్వాత రోసే గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత కేసీఆర్ గారు. ఇవాళ ఏ రకంగా అక్కడ వృద్ధి రేటు ఉంది, ఏ రకమైనటువంటి ఆదాయాలు వచ్చినాయి? ఒక ఇంగితం కలిగినటువంటి రాజకీయ పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తిలాగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించట్లేదు. అలాంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండడం మన దౌర్భాగ్యం. ప్రజలకి మేము చెప్పేది ఒకటే, అలాంటి వ్యక్తులు, ఎందుకంటే ఆల్రెడీ ప్రజలకి ఇది పోయింది కాబట్టి, అతని మీద విశ్వాసం కోల్పోయింది కాబట్టి అతను 151 నుంచి 11కి వచ్చాడు. క్రెడిబిలిటీ లేనటువంటి నాయకుడు, సొంత కుటుంబానికే న్యాయం చేయలేనాడికి ఈ రాష్ట్రం మీద ఏం క్రెడిబిలిటీ ఉంటుంది? ఇవాళ మేము కూడా చట్టం చేసింది ఒక విశ్వాసం కోసం. ఇవాళ అమరావతి చట్టం చేసింది ఏదో రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఇది చేస్తాడని కాదు, ఒక విశ్వాసం కోసం చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రం మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. అమరావతి కావాలి ఈ రాష్ట్రానికి. ఇవాళ మనం కాదు, దేశం మొత్తం చెప్పారు. పార్లమెంట్లో జరిగినటువంటి మొన్న దాంట్లో ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప ఏ పక్షం అన్నా మనం వ్యతిరేకించారా? కాబట్టి ఇది మనం ఒకసారి అందరూ కూడా గమనించాలి. ఇలాంటి వ్యక్తుల్ని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని కోరుతా ఉన్నాం.